రైట్ వైఎస్ఆర్ ఘాట్లోకి ముఖ్యమంత్రి ప్రవేశిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. తండ్రికి నివాళులు అర్పించబోతున్నారు. ముందుగా ఇందులో భాగంగా ఇప్పటికే అక్కడ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ముందుగా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించిన తరువాత ఆ లిస్టును ఆయన పాదాల చెంత ఉంచి ఆయన ఆశీర్వాదం తీసుకున్న తరువాత లిస్టులో ఉన్నటువంటి పేర్లు చదివి వినిపించబోతున్నారు. రాష్ట్రం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కోట్ల మంది ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అందరికంటే ముందుగా, ప్రతిపక్షాల కంటే ముందుగా దాదాపు 100 మైళ్ళు ముందున్నారు వైఎస్ జగన్. ఎందుకంటే మనం చూసాము ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే కొందరికి టికెట్ లేవని చెప్పడం, వారు పార్టీ ఫిరాయించి ఓట్ల క్రాస్ ఓటింగ్కి పాల్పడడం. అంటే ఆ రోజు నుంచి కూడా ఒక క్లారిటీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు. మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళుతున్న సమయంలో అందరికీ ఒక క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఇంత ధైర్యంగా గతంలో ఎవ్వరూ కూడా ముందుగానే చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఒక కలేజాతో ముందుకు సాగుతున్నటువంటి, ఒక కాన్ఫిడెన్స్తో ముందుకు సాగుతున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాదాపు 70కి పైగా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసి ఇన్ఛార్జీల నియామకంతో అప్పుడే ఒక సంచలనాన్ని క్రియేట్ చేశారు. ఈసారి పూర్తి స్థాయి లిస్టుతో మన ముందుకు వచ్చారు. మరి కాసేపట్లోనే, అంటే 12 గంటల 58 నిమిషాలకు, సరిగ్గా 12 గంటల 58 నిమిషాలకి 11 నిమిషాలు మాత్రమే ఉంది. ఎస్, తండ్రికి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తండ్రికి నివాళులు అర్పించారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించడం మనం చూసాము. సరిగ్గా సమయం 12 గంటల 50 నిమిషాలు. సాక్షి స్క్రీన్ పైన మరి కాసేపట్లో, అంటే మరో 8 నిమిషాల్లోనే అభ్యర్థుల ప్రకటన ఉండబోతోంది. రాష్ట్రం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. జగన్ టీం ఎలా ఉండబోతోంది, జగన్ సైన్యం ఎలా ఉండబోతోంది, జగన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ ఎలా ఉండబోతోంది, ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుట్టించేటటువంటి లిస్టుగా అందరూ భావిస్తున్న సమయంలో ఈ లిస్ట్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ఇప్పటికే నెలకొంది. దాదాపుగా కొంతవరకు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి, కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కొంత క్లారిటీ గతంలోనే వచ్చింది. గతంలో మార్పులు చేర్పులు చేస్తూ ఇన్ఛార్జీలుగా ఎవరినైతే ప్రకటించారో ఆల్మోస్ట్ వాళ్ళ పేర్లు దాదాపుగా ఖరారైనట్టుగా భావిస్తున్నారు. చూడాల్సి ఉంది. ఇదైతే చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ఎన్నికలకు ముందుగానే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా ముందుగానే ఇన్ఛార్జీల పేరుతో, సమన్వయకర్తల పేరుతో అక్కడ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి మీరు అక్కడ పని చేసుకోండి అనేటటువంటి అవకాశాన్ని కల్పించడం గతంలో ఎప్పుడూ చూడలేదు. గతానికి భిన్నంగా ఈరోజు వైఎస్ జగన్ తీసుకొచ్చినటువంటి ఈ సంప్రదాయం ప్రత్యర్థుల గుండెల్లో కూడా వణుకు పుట్టిస్తుంది.
చూస్తే భయం పుట్టించే స్థాయికి వెళ్ళింది. ఎందుకంటే ఇప్పటికీ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పటికీ సీట్ల సర్దుబాటు దగ్గరే ఆగిపోయారు. పొత్తుల ఎత్తుల దగ్గరే ఆగిపోయారు. ఎవరు ఏ స్థానంలో పోటీ చేయాలో క్లారిటీకి రాని పరిస్థితుల్లో ఇప్పటికే ఒక ఫుల్ క్లారిటీతో, ఒక ఫుల్ కాన్ఫిడెన్స్తో, ఫుల్ కలేజాతో సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. ఈసారి టార్గెట్ 175కు 175 స్థానాలు. అనేక సందర్భాల్లో ఆయన చెబుతూ వచ్చారు వై నాట్ 175 అని. మరి వై నాట్ 175 అని టార్గెట్ పెట్టుకున్న తరువాత ఆయన టీం ఎలా ఉండబోతోంది, ఆయన సైన్యం ఎలా ఉండబోతోంది, ఎన్నికల రణక్షేత్రంలోకి దిగబోతున్నటువంటి అభ్యర్థులు ఎలాంటి వారు ఉండబోతున్నారు అనేటటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలోనే కనిపిస్తోంది. 175కు 175 అసెంబ్లీ స్థానాలకు, అలాగే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్ట్ మరి కాసేపట్లోనే ప్రకటన జరగబోతోంది. సీఎం సమక్షంలో అభ్యర్థులను లిస్టును చదివి వినిపించబోతున్నారు ధర్మాన ప్రసాదరావు, అలాగే నందిగం సురేష్. ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్ తండ్రికి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఘాట్ దగ్గర ఆయన చేరుకుని తండ్రికి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అలాగే తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే తండ్రి ఆశీర్వాదం ఆయన ఎప్పుడూ కోరుకుంటారు. తండ్రి ఆశీర్వాదంతోనే ప్రతి అడుగు ముందుకేస్తారు. తండ్రి ఆశీర్వాదంతోనే ప్రతి నిర్ణయం కూడా తీసుకుంటారు. ఈరోజు తీసుకొచ్చినటువంటి అభ్యర్థుల లిస్ట్ తండ్రి పాదాల చెంత ఉంచి ఆయన ఆశీర్వాదం తీసుకున్న తరువాత ప్రజానీకానికి ప్రజల ముందు ఉంచబోతున్నారు. మనకందరికీ కూడా ఆ ప్రకటనలో ఏ ఉండబోతుందనేటటువంటి ఆసక్తి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి లిస్ట్ మరి కాసేపట్లోనే 12:58 ఈ లిస్టును మన ముందు ఉంచబోతున్నారు సీఎం వైఎస్ జగన్. ధర్మాన ప్రసాదరావు, నందిగం సురేష్ అభ్యర్థులను చదివి వినిపించబోతున్నారు. అసెంబ్లీ వారీగా, అలాగే లోక్సభ వారీగా ఎవరెవరు బరిలో ఉండబోతున్నారన్నటువంటి ఆసక్తి ఉంది. మీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరపున ఎవరు ఎన్నికల బరిలో ఉండబోతున్నారు మీకు ఒక క్లారిటీ రాబోతోంది కాసేపట్లోనే. అలాగే మీ పార్లమెంటు పరిధిలో లోక్సభ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరపున ఎవరు ఉండబోతున్నారు మీకు ఒక క్లారిటీ రాబోతోంది మరి కాసేపట్లోనే. కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఈ 5 నిమిషాల సమయం తరువాత ఒక ఫుల్ క్లారిటీతో, ఒక క్రిస్టల్ క్లియర్ పిక్చర్ మన ముందుకు రాబోతోంది. ఎందుకంటే అభ్యర్థులు ఎవరు ఉండబోతారనేటటువంటి ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు క్లారిటీ వచ్చినప్పటికీ కూడా ఫైనల్ లిస్ట్ రిలీజ్ అయ్యే సమయానికి కొంత ఉత్కంఠ ఉంటుంది. ఆ ఉత్కంఠ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నారు.